టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. రైతు బంధు పేరుతో అమలవుతున్నటువంటి స్కీమ్కు కొత్తగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరుతోటి ఇంప్లిమెంట్ చేయడానికైతే తెలంగాణలో శ్రీకారం చుట్టబోతుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అయితే మనకి ఇవాళ కొన్ని సాక్షి దినపత్రికలు అందుబాటులో ఉన్నాయి. మరి ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా అందుతుంది, ఎవరికి ఇస్తారు, ఎవరిని మినహాయిస్తారు అనే దాని మీద సర్వత్రా మనకి ఉత్కంఠ ఉంది. సో తాజా అప్డేట్స్ అయితే ఈ స్కీమ్ గురించి మనకి అందుబాటులో ఉన్న వివరాలు అయితే ఈ వీడియోలో మీకు అందిస్తున్నాను. ఇక సాగు రైతుకే భరోసా, ఎవరైతే భూములు సాగు చేస్తున్నారో వారికి మాత్రమే రైతు భరోసా అందించడానికి ప్రభుత్వం అయితే దాదాపు సిద్ధమైందని చెప్పుకోవచ్చు. బీడు భూములు ఇతరత్ర భూములకైతే రైతు భరోసా అందే అవకాశం అయితే లేదని మనకు క్లియర్గా అర్థమైపోతుంది. రైతు భరోసా పథకంపై కేబినెట్ సబ్ కమిటీ గైడ్లైన్స్ అయితే సిద్ధం చేశారు. ఇక ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే 7 ఎకరాల సీలింగ్ విధించే అవకాశం ఉంది అనేది మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. మరి దీని మీద మనకి ఈ నెల 30న జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఒక స్పష్టత వస్తుంది. 7 ఎకరాల వరకు ఇస్తారా లేదా 10 ఎకరాల సీలింగ్ పెడతారా అనే దాని మీద మాత్రం ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. ఇక్కడ మాత్రం 7 ఎకరాల వరకే అని ఇక్కడ ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఇంకో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఒక కుటుంబంలో ఎందరి పేరిట ఎంత భూమి ఉన్నా మొత్తంగా 7 ఎకరాలకే పెట్టుబడి సాయం. ఇది కూడా తాజా అప్డేట్ అని మనం చెప్పుకోవచ్చు. గతంలో ఎంతమంది పేరు మీద భూమి ఉన్నా అంతమందికి ఇచ్చారు ఫ్యామిలీలో, కానీ ప్రస్తుతం మాత్రం దాన్ని కూడా రిఫార్మ్ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. సో ఇంకా మనకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సహకారంతో సాగు భూములను శాటిలైట్ సర్వే చేయడము, నిజంగా అవి సాగులో ఉన్నాయా, బీడు భూములుగా ఉన్నాయా అనే స్పష్టత తేలిన తర్వాతనే ఆ రైతుకి రైతు భరోసా అందించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సహాయ వ్యవసాయాధికారులతో నిర్ధారణ అంటూ మనం చూడొచ్చు. ఐటీ చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు పెట్టుబడి సహాయం ఉండదు అని క్లియర్గా మనకు అర్థమైపోతుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలోని కొన్ని గైడ్లైన్స్ని అయితే పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నది ప్రభుత్వం. ఈ నెల 30న జరిగే కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపే ఛాన్స్. సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు కానుంది. ఇక్కడ మనం గమనిస్తే రాష్ట్రంలో సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సహాయం ఇవ్వాలని ప్రభుత్వం దాదాపుగా నిర్ణయించింది. ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు సాగు చేసిన భూమిని శాస్త్రీయ పద్ధతిలో లెక్కగట్టి తదనుగుణంగా రైతు భరోసా మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. రైతులు భూమిని సాగు చేశారో లేదో తెలుసుకునేందుకు ప్రతి సీజన్లో శాటిలైట్ సర్వే చేయాలని కూడా నిర్ణయించింది. ఇందుకోసము ఎన్ఆర్ఎస్సి సహకారాన్ని కూడా తీసుకుంటుంది. అదే సమయంలో మనకి సహాయ వ్యవసాయాధికారులు ఏవైతే అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఫీల్డ్ లెవెల్లో వెళ్ళి నిజంగా పంటలు వేశారా లేదా, ఎన్ని ఎకరాలలో పంటలు వేశారు అనే దాని మీద తీసుకొని ఏ రైతు ఎంత భూమిలో ఏ పంట సాగు చేస్తున్నాడో క్లియర్గా సర్వే చేసి గవర్నమెంట్కి అయితే సమర్పిస్తారు. దాని ఆధారంగానే రైతు భరోసా మరి అందించే అవకాశాలు అయితే ఉన్నాయనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక తద్వారా సాగు చేసే భూమికే పెట్టుబడి సహాయం అందించడంతో పాటు రైతులను వ్యవసాయం దిశగా ప్రోత్సహించినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. దీని ప్రకారం రైతులకు ఖరీఫ్లో వచ్చే పెట్టుబడి సహాయానికి మనకు యాసంగిలో అందే సహాయానికి మధ్య తేడా కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఖరీఫ్లో సాగైనంత భూమి మనకు రబీ సీజన్లో కాకపోవచ్చు, కాబట్టి అక్కడ మాత్రం తగ్గే అవకాశం అయితే ఉంది. మొత్తానికి మార్గదర్శకాల రూపకల్పన దాదాపు పూర్తయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కొత్త సంవత్సరంలో సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రీసెంట్గా మనకు శాసనసభలో చెప్పడం అయితే జరిగింది. ఈ నెల 30న జరిగే మంత్రివర్గ సమావేశంలో రైతు భరోసాకైతే ఆమోదం తెలిపే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఒక రైతుకు గరిష్టంగా ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా పెట్టుబడి సహాయం ఇవ్వాలనే విషయంలో మంత్రివర్గ సమావేశంలో మనకు స్పష్టత వస్తుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అక్కడ సహాయం ఇస్తుంది. రాష్ట్ర పథకంలో కూడా భూమికి సీలింగ్ విధించాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసినట్లు సమాచారం. 10 ఎకరాల లోపు భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని మొట్టమొదట అభిప్రాయం వ్యక్తమైనప్పటికీ కూడా మధ్య మార్గంగా 7 ఎకరాల సీలింగ్ను అమలు చేయాలని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే తెలిసింది. పీఎం కిసాన్ పథకంలో 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతుకు పెట్టుబడి సహాయం ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అలా కాకుండా ఎంత భూమి ఉన్నప్పటికీ కూడా గరిష్టంగా 7 ఎకరాలకు రైతు భరోసా సహాయం అందించాలని భావిస్తున్నట్టు సమాచారం. అంటే ఒక రైతుకు 50 ఎకరాలు ఉన్నప్పటికీ కూడా అందులో 7 ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తారు, మిగతా దానికి ఇవ్వరనేది ఇక్కడ మనం గమనించాలి. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో కుటుంబాన్ని యూనిట్గా తీసుకున్నారు.
రైతు రుణమాఫీకి కూడా ప్రభుత్వం ఇదే విధానాన్ని అనుసరించి కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని ఒక కుటుంబం మొత్తానికి కలిపి 2 లక్షల రుణమాఫీ చేసింది. ఇప్పుడు రైతు భరోసాకు కూడా కుటుంబాన్ని యూనిట్గా తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. అంటే ఒక కుటుంబంలో ఎంతమంది పేర్ల మీద ఎంత భూమి ఉన్నప్పటికీ ఆ కుటుంబం మొత్తానికి కలిపి 7 ఎకరాలకే ప్రభుత్వ సహాయం అందేలా విధి విధానాలు రూపొందించినట్లు తెలిసింది. ఇది చాలా లేటెస్ట్ అప్డేట్ అనుకోవచ్చు మనం. ఇక గత 5 ఏళ్లలో వరుసగా 2 ఏళ్ల పాటు ఆదాయ పన్ను చెల్లించిన వారు, అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు, ఆ ఫ్యామిలీలో ఒక్కరున్నా కూడా ఆ కుటుంబానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అయితే వర్తించదు. ఈ విధానాన్ని రైతు భరోసాకు కూడా వర్తింపజేస్తే పెద్ద సంఖ్యలో అర్హులు తగ్గిపోయే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు అయితే పేర్కొంటున్నాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం ఇచ్చే పెట్టుబడి సహాయానికి కఠిన నిబంధనలు ఉన్నాయి. అందులో ఒకటి ఆదాయ పరిమితి. ఆదాయ పన్ను చెల్లించే వ్యాపారులు, కార్పొరేట్ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులను పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి మినహాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి నుంచి తీసుకురానున్న రైతు భరోసాలో కూడా ఇదే విధానాన్ని అయితే అమలు చేసే అవకాశం ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. సాగు చేసే నిజమైన రైతులకే సర్కారు సహాయం అందాలనే లక్ష్యంలో భాగంగా వీరికి రైతు భరోసా తొలగించాలని మంత్రివర్గ ఉపసంఘం సూచించినట్టు తెలిసింది. అయితే ఇందులో 4వ తరగతి ఉద్యోగులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను మినహాయించినట్టు సమాచారం. కుటుంబ ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని కుటుంబంలోని ఇతర సభ్యులు ఐటీ చెల్లింపుదారులుగా ఉంటే కోత పెట్టాలనే యోచనలో ఉన్నట్టయితే తెలుస్తుంది మనకి. మొత్తం మీద మనకైతే సంక్రాంతి నుంచి మరి రైతులకి ఆ రైతు భరోసా పేరుతోటి ప్రభుత్వం అయితే పెట్టుబడి సహాయాన్ని అందించబోతుంది. ఇది తాజా లేటెస్ట్ అప్డేట్. మీకైతే ఉపయోగపడుతుందని సమాచారం ఇవ్వడం జరిగింది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.